యూత్ పక్షాన ఇంకా ఏదైతే గ్రౌండ్లో వాస్తవాలు ఉన్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా అధ్యక్ష. ఇవాళ రేపు ఉన్న పరిస్థితులలో సోషల్ మీడియా వేదికగా అది ట్విట్టర్ అయినా, ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, వాట్సాప్లో అయినా కానీ ఎంత అసభ్యంగా పెడుతున్నారంటే అది ఎవరు అంటే కుటుంబ సభ్యులు ఎవరు కూడా దాన్ని చూసే విధంగా లేదు. అది ఎవరి గురించి అయినా కానివ్వండి, అంటే ఉత్త పొలిటికల్గా ఉన్న వాళ్ళదే కాదు, నార్మల్గా ఊర్లలో ఉన్న వాట్సాప్ గ్రూప్లలో కూడా వాళ్ళు అర్ధరాత్రి 12-1 దాకా కూడా ఇవన్నీ మెసేజెస్ పెట్టుకుంటూ ఉంటారు. అంటే అదేదో కక్షలు ఏదో గట్టు పంచాయతీలో లేకపోతే వాళ్ళ కుటుంబాలకు పంచాయతీలు ఉన్న తీరుగా అన్ని కూడా మెసేజ్లు చాలా వల్గర్గా పెట్టుకుంటారు. ఇప్పుడు ఏదైనా నచ్చకపోతే దాన్ని విమర్శించడం వేరు, కానీ ఒక వల్గారిటీ తోటి దాన్ని వాళ్ళు పెట్టే మెసేజ్లు అనేది ఆ కుటుంబాలు చూసినా లేకపోతే పర్సనల్గా ఆ మనుషులు చూసినా కానీ వాళ్ళు చాలామంది అందరు ఒకటేలాగా ఉండరు, అందరు దాన్ని రిసీవ్ చేసుకునే వే ఒకటేలాగా ఉండదు. కొంతమంది చాలా సున్నితంగా ఉంటారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా కొన్ని చర్యలు అంటే చేపడుతూ ఉంటారు. అవన్నీ ఇప్పుడు చట్టం కఠినంగా ఉంటేనే ఏదైనా తప్పు చేసే వాళ్ళు భయపడతారు. ఇప్పుడు ఏమైపోతుందంటే సోషల్ మీడియాలో ఎంత అంటే ఇందాక అన్నారు స్కైజ్ లిమిట్ అన్నట్టుగా అయిపోతుంది. అంటే ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు, ఒకటి ఇట్లా కాల్చి వాళ్ళ మీద వేయచ్చు, గుడ్డ కాల్చి మీద వేయచ్చు అన్న విధంగా మాట్లాడుతున్నారు. అది చాలా బాధాకరము. ముఖ్యంగా నేను ఒక సందర్భంలో అనుకున్నా, అంటే అందరు అన్ని అంశాలు కవర్ చేసిండ్రు, కానీ మహిళల గురించి ఒకటి ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నా. మహిళలు ఏదైనా బయటకు రావాలంటేనే ఇవాళ రేపు అన్ని రంగాలలో మహిళలు ఉన్నారు, కానీ బయటకు వచ్చిండ్రు అంటేనే ఎన్నో ఎదుర్కొని వాళ్ళు బయటకు వచ్చి వర్క్ ప్లేస్లలో అయినా కానివ్వండి, లేకపోతే పొలిటీషియన్స్గా కానివ్వండి, డాక్టర్స్కి అయినా, అడ్వకేట్స్కైనా అన్నిట్లో మహిళలు ముందుకు వచ్చిండ్రు అని అంటే ఇప్పటికీ ఎంత అడ్వాన్స్గా మనం ఉన్నా కానీ ఏదో ఒకటి ఇబ్బంది అనేది ప్రతి మహిళకు ఉంటుంది. అట్లాంటి సందర్భంలో దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి, కానీ మహిళల పట్ల కూడా చాలా అసభ్యకరంగా వల్గర్గా మాట్లాడడం, మరి పర్సనల్గా వెళ్ళడము, అంటే రీజన్ ఫర్ నో రీజన్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఏం నేర్పిస్తున్నాం? ఇప్పటికే సోషల్ మీడియా అనేది ఒక రకంగా ఎంత మంచో అంతకు మించిన చెడు వేలో ఇది ముందుకెళ్తుంది. దీన్ని అరికట్టాలి అని అంటే ఫ్యూచర్ జనరేషన్స్ని కూడా మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న ఇది ఉంటే ఇట్లాంటి చట్టం తేయడం అన్నది చాలా అవసరము. ఇప్పుడు ఇంకా ఫ్యామిలీలని కూడా లాగుతూ ఉంటారు ప్రతి దాంట్లో. ఇది చాలా హ్యూమిలియేటింగ్ ఉంటుంది రిసీవ్ చేసుకోవడం. ఇప్పుడు చట్టాన్ని కఠినం చేసినామని అంటున్నారు, కానీ దాని ద్వారా ఒక్క ప్రాణం పోయినా కానీ ప్రపంచంలో ఉన్న సంపద అంతా ఒక పక్కన పెట్టి ఆ ప్రాణాన్ని తీసుకురావాలన్నా కానీ తీసుకురాలేని పరిస్థితి. అట్లాంటి వాటి కోసం ఇట్లాంటి చట్టం ఉండడంలో ఎటువంటి తప్పు లేదు. ఇంకా అదే కాదు, మనం చూస్తున్నాము ఇప్పుడు ఛానల్స్, మీడియా ఛానల్స్ ఇవన్నీ కూడా ఎంత అంటే ఇప్పుడు నిజాలు చెప్పిన దానికన్నా కూడా ఎంటర్టైనింగ్ అనో లేకపోతే మంచి కన్నా కూడా చెడు తొందరగా వ్యాపిస్తుంది. ఇవాళ రేపు మన నిజాలు వాకిటి దాటక ముందే అబద్ధాలు ప్రపంచాన్ని జుట్టేస్తున్నాయి. ఇవన్నీ కూడా అందరం చూస్తున్నాము. ఇంతకుముందు వాళ్ళు అన్నమాట వాస్తవమే కావచ్చు, ఎందుకంటే మేము కూడా అప్పుడు ఎలక్షన్స్లో తిరిగిన సమయంలో ఏమైనా మాట్లాడితే చాలు మమ్మల్ని లోపలేసేస్తున్నారు అన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు నేను పదే ప్రజాప్రభుత్వం అని ఎందుకు అంటున్నానంటే ఈరోజు చూడొచ్చు ఒక్కొక్క పొలిటీషియన్స్ మీద ఎన్ని పెడుతున్నా కానీ ఎవరు దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవట్లేము, ఎందుకంటే సహనంతో చూస్తున్నాము. కానీ ఎవరైనా కానీ మనుషులే, ఎవరికైనా ఒకసారి మనసు నొచ్చుకుంటుంది. ఎదుటి వాళ్ళు స్వేచ్ఛ అంటే ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది వాస్తవాలు ఉన్నప్పుడు మాట్లాడొచ్చు, ఏదైనా కానీ చెప్పొచ్చు. కానీ ఎటువంటి వాస్తవం లేకుండా ఏది లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడొచ్చు, ఏదైనా చేయొచ్చు, అన్ని అబద్ధాలు చెప్పొచ్చు, అబద్ధాలనే వాస్తవాలుగా చూపించచ్చు, నలుపు రంగును చూపించి తెలుపు 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 అని అన్ని మభ్యపెట్టచ్చు అన్న తిరుగుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి. మొన్ననే మనం చూసినాము, అసెంబ్లీలో కూడా చూసినాము, అంటే ఎటు దారి తీస్తున్నాయి ఇవన్నీ కూడా అని. కాబట్టి ఈ చట్టాన్ని పూర్తిగా మద్దతు పలుకుతూ మరి దీన్ని సెలెక్ట్ కమిటీకి కూడా పంపించాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ శంకరయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ చట్టం తేవడం సర్వ సమాజానికి చాలా అవసరం అధ్యక్ష. ఈ దినాలలో భారతదేశం ప్రపంచ దేశాలలో ఒక సంస్కృతి కలిగిన ఈ దేశంలో ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో భాషలు,
ఎన్నో ప్రాంతాలకు నిలమైన మన భారతదేశంలో ఇవాళ మానవత్వానికి మైమర్చి ఇష్టానుసారంగా ఈ యొక్క సోషల్ మీడియా ప్రవర్తిస్తుంది కాబట్టి మన దేశం ప్రజాస్వామ్య దేశం, మనమందరము ఒక ప్రాథమిక హక్కులు కూడా రాజ్యాంగబద్ధంగా మనకు సంక్రమిస్తున్నప్పటికీ ఆర్టికల్ 19 ప్రకారం స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఇవల్ల ఈ సర్వ సమాజంలో ఎవరు చేతులు లేకుండా సమాజాన్ని కించపరుస్తూ ఉన్నారు, కట్టడి చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈరోజు అన్ని ఆలోచన చేసే ఏ ఒక్క పార్టీకో కాదు, ఏ ఒక్క వ్యక్తికో కాదు, ఇది ఈ చట్టం సర్వ సమాజానికి ఉపయోగపడే చట్టం. కాబట్టి కొందరికి నచ్చకపోవచ్చు. ఇలా ఈ దేశంలో కొన్ని పార్టీలు మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్న పార్టీలు కూడా ఉన్నాయి. ఈ 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత ఒక పార్టీ నా రాజకీయ విలువలు లేకుండా గ్రామాలలో, అధ్యక్ష మీరు మాట్లాడినప్పుడు ఏమల్లే శంకరన్న, నీకన్నా ఎక్కువ అతి వినయంగా ప్రవర్తించి మాట్లాడగలుగుతాం. మీరు అనుకుంటారు కొత్త సభ్యులము, అందరం చదువుకొని వచ్చినాము, విలువలతోనే ఉంటాము, మీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాం. కాకపోతే మేము క్రమశిక్షణతో ఉంటాం. మా ఎల్ఏ మినిస్టర్ మమ్మలను నివారిస్తుంటాడు, మేము కట్టుబడి ఉంటుంటాం. అధ్యక్ష, మన గ్రామాలలో రాజకీయంగా ఒక విలువలతోని ఉండేవి. అధ్యక్ష, 10 సంవత్సరాల కంటే ముందు ఒక పార్టీ ఇష్టానుసారంగా రెచ్చగొట్టి ఇది మాట్లాడాలా, ఇది మాట్లాడొద్దా, ఆ భాష చెప్తేనే చెవులకు సీసం పోసినట్లయితుంది. అధ్యక్ష, ఇలా అవకాశం వచ్చి 10 సంవత్సరాలు పరిపాలించి ఒక సోషల్ మీడియాని అడ్డంగా పెట్టుకొని ఇష్టానుసారంగా ఒక విలువలు కలిగిన వ్యక్తులను గౌరవించకుండా ఆ సోషల్ మీడియాలో పెడుతూ అవమానపరుస్తూ సమాజం అంతా కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నది. కాబట్టి మరి అటువంటి కట్టడి చేయడానికి మరి చట్టం వేయడం కొందరికి ఇబ్బంది అవుతున్నప్పటికీ చాలామంది నిన్న తెచ్చిన చట్టాన్ని కానీ ఈరోజు తెచ్చిన చట్టాన్ని కానీ మా మహిళా సోదరుమణులు కూడా మాట్లాడారు. అధ్యక్ష, ఇవాళ సోషల్ మీడియా ఏంది అధ్యక్ష? అసలు వాని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే ఎవరు కంట్రోల్ చేయాలి? అధ్యక్ష, ఇవాళ మా బీజేపీ నాయకుడు మాట్లాడుతుండే. అధ్యక్ష, పోలీసును వాడుకోవడంటే పోలీసులు ఎక్కడన్నా ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, ఎక్కడన్నా మా పార్టీ కానీ, మా ముఖ్యమంత్రి కానీ, మా మంత్రులు కానీ ఎక్కడన్నా పోలీసును వాడినరా? మీరు ఏదో దయాల జతన కలిసి వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఆ పార్టీ జత నుండి మీరు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. నిజంగా చెప్తా ఉన్నా, ఇంతకుముందు మీ బీజేపీ మినిస్టర్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అధ్యక్ష, అన్ని పార్టీలకు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరికి, గౌరవం ఉన్న ప్రతి వ్యక్తికి ఈ చట్టం అవసరం. ఇంకేమైనా అవసరం ఉంటే ఇంకా ఆత్మాభిమానం కానీ గౌరవం లోభిస్తూ ఉంది. అధ్యక్ష, ఏమధ్యక్ష, పోకిరిగాళ్ళు వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. ఇలా మీడియాలో ఇవాళ ఇంతకుముందు రాష్ట్రంలో 5 నుంచి 10 ప్రింట్ మీడియాలు ఉంటుండే, ఎలక్ట్రానిక్ మీడియాలు ఉంటుండే. అధ్యక్ష, ఇవాళ వాళ్ళని మైమర్చించి వాళ్ళ ఆ ఎలక్ట్రానిక్ మీడియా విలువలు తీస్తూ, ఇవాళ ప్రింట్ మీడియా విలువలు తీస్తూ, ఇవాళ వీళ్ళు సోషల్ మీడియాను క్రియేట్ చేసుకొని సెంట్రల్లో ఒక పార్టీ, రాష్ట్రంలో ఒక పార్టీ, ఓన్లీ వాళ్ళు డిపెండ్ అయినరు సోషల్ మీడియాలో డిపెండ్ అయ్యే బతుకుతా ఉన్నాయి ఆ పార్టీలు. కాబట్టి వారికి ఇష్టం ఉండదు. అధ్యక్ష, ఈ చట్టం తేవడము వారికి ముళ్ళు గుచ్చుకున్నట్టు అవుతుంది. అధ్యక్ష, తప్పకుండా సర్వ సమాజం చాలా సంతోషపడుతుంది. అధ్యక్ష, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీ కూడా బుద్ధి చెప్పినట్టు అవుతుంది. అధ్యక్ష,
నిన్నటికి నిన్న అధ్యక్ష ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ వ్యవస్థలో ఒక దేవాలయ లాంటి అసెంబ్లీ పార్లమెంట్లో ఒక కొందరు వ్యక్తుల యొక్క ప్రవర్తన అధ్యక్ష నిన్నటికి నిన్న మేము ఇక్కడ చూసినాం అధ్యక్ష ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన అసలు ఒక ఎమ్మెల్యే అనాలా ఒక జులైగాడు అనాలా ఒక పోకిరిగాడు అనాలా ఏమనాలో ఒక రౌడీ అనాలా ఇలా మాయట్లోంటలం ఇలా విలువలు కలిగిన వ్యక్తులం ఎమ్మెల్యేలను చూడాలంటే మాకు అసహ్యం వేసింది అధ్యక్ష ఒక పెద్ద మనిషి ఒక గౌరవం గల వ్యక్తి ఇలా కడియం శ్రీహరి ఆయన కాలు గోటికి సమానులు గారు అధ్యక్ష కొందరు మాట్లాడారు అటువంటి వ్యక్తి ఈ సమాజానికి 40 సంవత్సరాలు ఒక విలువలతోని రాజకీయాలలో విలువలు కాపాడుతూ రాజకీయ పార్టీలు తప్పు చేసినప్పుడు వ్యతిరేకించి ఉండొచ్చు అధ్యక్ష ఈ సమాజంలో చెడు చేసే పార్టీలు లేవు అధ్యక్ష చెడు పార్టీలు మీ పార్టీ మంచిది కాదనే సమాజం చెడిపోతుంది రాష్ట్రం చెడిపోతుంది ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యం ఈ రాష్ట్రం ముఖ్యం అని చెప్పి ఇవాళ ఇలా ఒక పార్టీ మారొచ్చు అధ్యక్ష వాళ్ళ పార్టీకి నైతికత ఉందా అధ్యక్ష ఎక్కడ పుట్టిండు కేసీఆర్ అధ్యక్ష ఎక్కడ పెరిగిండు కేసీఆర్ అధ్యక్ష ఇవాళ రాష్ట్రాన్ని దోసుకొని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు సమయం ఆసన్నమైతుంది శిశుపాలన తప్పులైనాయి ఈ రాష్ట్ర